సురేందర్, వీళ్ళకి బాధితులకి చాలా అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎవరి దగ్గరకు వెళ్ళినా పరిష్కారం లభించట్లేదు, ఎవరితో మాట్లాడినా కూడా పని కాని పరిస్థితి కనబడుతోంది. పొలిటికల్ యాంగిల్ ఉంది ఇందులో, ఎవరో ప్రభుత్వ పెద్దలే కొంతవరకు వీరికి సహకరిస్తున్నారు అనే అనుమానాలు కూడా వ్యక్తం చేశారు చాలా మంది బాధితులు. ఆ నేపథ్యం ఏంటి అసలు? ఖచ్చితంగా చాలా అనుమానాలు బాధితులకైతే ఉన్నాయని చెప్పాలి. ఆ బాధితుల అనుమానాలను నివృత్తి చేసే పరిస్థితి అయితే ఎక్కడ కనిపించట్లేదని చెప్పాలి. ఇంకా అంటే ఇది ఒక స్థలానికి సంబంధించి వేరే స్థలానికి సంబంధించి అన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా బోర్డుని ఏర్పాటు చేయాలి, కానీ ఎక్కడ బోర్డుని ఏర్పాటు చేయలేని పరిస్థితి అయితే ఉంది. బాధితులంతా కూడా వాళ్ళు అనేక అనుమానాలు రేపు చేశారు. అనుమానాలు ఎక్కడ కూడా సమాధానాలు దొరకని పరిస్థితి. రెండోది, ప్రభుత్వం నుంచి కూడా బాధితులకు ఎటువంటి భరోసా రాని పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుందనే చెప్పాలి. పూర్తిగా వీళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. బాధితుల పక్షాన జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చారు. బాధితులు మాట్లాడే పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డితో అయితే మనం చూస్తున్నాం, బాధితులంతా కూడా జగన్మోహన్ రెడ్డి కనబడుతున్నారు. వాళ్ళు వేస్తున్న శిబిరం దగ్గరికి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం వచ్చిన పరిస్థితి. వాళ్ళతో మాట్లాడబోతున్నారు జగన్మోహన్ రెడ్డి. మాట్లాడిన తర్వాత వాళ్ళతోటి ఆ సమస్యలు జగన్మోహన్ రెడ్డి దృష్టిని వాళ్ళ తీసుకొచ్చే పరిస్థితి ఉందని చెప్పాలి. అలాగే చెప్పాల్సిన పరిస్థితి ఉందని చెప్పడం ఆ నేరుగా జగన్మోహన్ రెడ్డి తోటి బాధితులు కలుస్తున్న దృశ్యాన్ని కూడా మనం చూస్తున్నాం. మన రేపు శిబిరం దగ్గరికి ఆయన జగన్మోహన్ రెడ్డి వచ్చారు. వాళ్ళతో చూస్తున్న రిజల్ట్స్ కూడా ఎక్స్ట్రీమ్ సాక్షిలో చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి నేరుగా వాళ్ళ సమస్యలను వినే పరిస్థితి అయితే కనిపిస్తుంది. బాధితులతో ఆయన మాట్లాడతారు, ఇంకొకరితో మాట్లాడే పరిస్థితి అయితే ఉందని చెప్పగలుగుతుంది. రైట్ సురేందర్. విజయవాడ జోజీనగర్లో ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 42 ఫ్లాట్లను అక్కడ అధికారులు కూల్చివేశారు. ఆ బాధితులంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తమ కష్టాన్ని చెప్పుకోబోతున్నారు. ఆ ఫ్లాట్ల స్థలాన్ని కూడా పరిశీలించబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విజయవాడ నడిబొడ్డున కోట్ల రూపాయలు విలువ చేసే 2 ఎకరాలకు పైగా స్థలం. ఈ స్థలాన్ని 20 ఏళ్ల క్రితం లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీకి విక్రయించారు. అయితే ఆ రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడంతో కొంతకాలానికి వేరే వ్యక్తికి విక్రయించారు. 42 ప్లాట్లుగా చేసి దాన్ని విక్రయించేశారు కూడా. 20-25 ఏళ్ల క్రితం ఈ బాధితులంతా కూడా వాళ్ళ దగ్గర నుంచి ప్లాట్లు కొని ఇళ్లు కట్టుకుంటూ వచ్చారు. ఒక్కసారిగా సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా తెల్లవారుజామున వచ్చి ఆ ఫ్లాట్లన్నింటినీ కూడా కూల్చివేశారు. ఈ బాధితులంతా రోడ్డున పడ్డారు. ఎన్ని గడపలు తొక్కినా తమకు న్యాయం జరగట్లేదు, ముఖ్యమంత్రిని, ఎమ్మెల్యేని, మంత్రులని ఎవరిని కలిసినా న్యాయం చేయట్లేదు అంటూ కూడా బాధితులు వాపోతున్నారు. ఆ బాధితులతో వైఎస్ జగన్ ప్రస్తుతం మాట్లాడబోతున్నారు, వారి కష్టాన్ని వినబోతున్నారు. జోజీనగర్ నుంచి లైవ్ చూస్తున్నాం. ఇళ్లు కోల్పోయిన బాధితులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. 3వ తారీఖున తెల్లవారుజామున ఒక్కసారిగా అధికారులు వచ్చి తాము నివసిస్తున్న ఇళ్లంటింటినీ కూడా కూల్చివేశారు అని బాధితులు చెప్తున్నారు. సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా ఇళ్లు కూల్చడం ఎంతవరకు న్యాయం? ముఖ్యమంత్రిని కలిశాం, మంత్రులని కలిశాం, ఎమ్మెల్యేలని కలిశాం, ఎవరూ తమకు న్యాయం చేయట్లేదు, మీరే ఆదుకోవాలి అంటూ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి బాధితులంతా తమ గోడు వెళ్లబోశారు. ఈ నేపథ్యంలో స్వయంగా తాను వస్తాను అని జోజీనగర్ వెళ్లారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అక్కడి బాధితులతో మాట్లాడబోతున్నారు. ప్రస్తుతం మాట్లాడుతున్న విజువల్స్ కూడా మనం సాక్షి స్క్రీన్ పైన చూస్తున్నాం. గతంలో తమ ఇల్లు ఏ విధంగా ఉండేది, ఎలాగ పూర్తిగా అధికారులు వచ్చి నేలమట్టం చేసేశారు అనేది ఫోటోలు పట్టుకుని మరీ బాధితులంతా కూడా వైఎస్ జగన్కు చూపిస్తున్నారు. కేవలం పెన్షన్ల మీద బతికే వృద్ధులు కూడా ఇందులో చాలామంది ఉన్నారు. కట్నం రూపంలో పిల్లలకి ఫ్లాట్లు ఇచ్చేసి వస్తున్న అరకొర పెన్షన్ తోటి
జీవనం సాగిస్తున్న వారు, మధ్యతరగతి వారు, దిగువ మధ్యతరగతి వారు కూడా బాధితుల్లో చాలామంది ఉన్నారు. తమకు న్యాయం చేయాలి అంటూ కూడా వైఎస్ జగన్కి వారంతా తమ కష్టాన్ని చెప్పుకుంటున్నారు. ఇళ్లు కోల్పోయిన బాధితుల్ని పరామర్శిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 42 ఫ్లాట్లు ఒక్కసారిగా తమ కళ్ల ముందే కూల్చేశారు అంటూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు బాధితులంతా. ఇరవై ఏళ్ల క్రితం జరిగిన ఒక స్థల వివాదం ఇప్పుడు 42 మంది ఫ్లాట్ల ఓనర్లకి ముప్పు తెచ్చిపెట్టింది. తమ కళ్ళ ముందే తాము రూపాయి కూడబెట్టుకుని కట్టుకున్న ఇళ్ళు కూలిపోయేలా చేసింది. తమ ఆవేదన వర్ణనాతీతంగా ఉంది అంటున్నారు జోజినగర్లో ఉన్న ఈ 42 ఫ్లాట్లకు సంబంధించిన వాళ్ళు. ఒక స్థల విక్రయం విషయంలో జరిగిన వివాదం ఇన్నాళ్ళు నానుతూ వచ్చింది. అది కాస్త ప్రస్తుతం లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ కోర్టుకి ఎక్కడం, ఆ తర్వాత వారికి అనుకూలంగా కోర్టు తీర్పునివ్వడం, బాధితులు సుప్రీంకోర్టుకు వెళ్లడం, ఈ వివాదం అంతా చినికి గాలివానై ఒక్కసారిగా ఒకరోజు తెల్లవారుజామున అధికారులు వచ్చి ఈ 42 ఫ్లాట్లని కూల్చివేశారు. తమ కళ్ల ముందే నివాసం ఉంటున్న ఫ్లాట్లన్నీ కూడా కూలిపోయాయి. దీంతో బాధితుల ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. వారితో మాట్లాడుతున్నారు వైఎస్ జగన్. ఫస్ట్ ప్లాన్ కూడా ఉంది సార్. 25 lakhs loan is there, sir. 25 lakhs approval of the ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ? 10 ఏళ్ళైంది సార్ కట్టి. 10 ఏళ్ళైంది సార్ కట్టి. 10 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నారు. ప్లాన్ కూడా ఉంది సార్. ఇంటికి ప్లాన్ అప్రూవల్ అయింది గవర్నమెంట్ సైడ్ నుంచి. ఇన్ని చేసినా కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి డిమాలిష్ చేసిన తర్వాత ఊరు రాలా. నాకు మా పెద్ద బాబు ఇల్లు కట్టుకుంది. 290 గజాలు నాది. 180 గజాలు అయితే 90 గజాలు పెద్ద బాబుకి, 90 గజాలు చిన్న బాబుకి ఇచ్చాను సార్. పెద్ద బాబు ఇల్లు కట్టుకుంది. ఇల్లు కట్టుకుంటే 2 ఆడపిల్లలు దానికి కూడా. అయితే వాళ్ళు 5ంటికి కూర్చేస్తే కట్టుబట్టలతో అత్తగారి ఇంటికి వెళ్ళిపోయారు. చిన్న బాబుకి ఏమో 3 ఆడపిల్లలు దాటించారు. ఈ గొడవంతా చూసి ఆయా అమెరికా అల్లుడు నా పిల్లలు నా ఇంటి దగ్గర వదిలేసి ఆ 3 పిల్లల్ని అత్తగారి ఇంటికి అడుగుతుంది. నా పిల్లలు ఉంటుందని అమెరికా పడిపోయాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? మేము గవర్నమెంట్ చెప్పించిందనే బతుకుతున్నామేంటి? ఇల్లు కట్టడానికి లోన్ తీసుకున్నారా? పెద్దలు తీసుకున్నాడు. ఎలా కట్టాడు? కట్టుకున్నాడు. దానికి అంత జీతంతో కట్టుకున్నాడు.